సింధు నీ గురించి చెప్పిన తర్వాత తెలిసింది నువ్వేంటో, నీ ఆలోచనలేంటో అని, నీ ప్రవర్తనేంటో అని. పైకి మంచిగా ఉంటూ లోపల మా కుటుంబాన్నే ముంచేయాలని చూస్తావా? నా తాము ఇల్లు వదిలి పారిపోయిందంటే నీ వల్లే, కేవలం నీ వల్లే. ఎన్ని కష్టాలు దాము అనుభవించుంటుందో నేను అర్థం చేసుకోగలను. మొండి మనిషి అయిన నా దామునే నీ దెబ్బకి భయపడి వెళ్ళిపోయిందంటే నువ్వు ఎంత దుర్మార్గురాలువో తెలుస్తుంది. చెప్పవే, చెప్పు, ఎందుకు ఇదంతా చేశావు? ఎందుకు నా దాముని మతిస్థిమితం లేని మనిషిగా మార్చాలని చూస్తున్నావు? నిజం చెప్పకపోతే నీ ప్రాణం తీస్తాను. ఏంటన్నా మీరు చేసిందంత సింధు అయితే మధునెందుకు మీరు తప్పు పడుతున్నారు? అయ్యో మధులే, ఏంటన్నా మీరు, మీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ రోజు కూడా మీరు అంతే నాన్న. ఈ సింధు చేసిన గొడవ వల్ల మీరు అమ్మను కూడా కాదనుకొని వెళ్ళిపోయారు. అప్పటి నుంచి అమ్మ పరిస్థితి, ఆరోగ్యం దిగజారిపోతూ వచ్చింది. చివరికి అమ్మకు కూడా చెప్పకుండా తమ్ముడు కూడా మీ దగ్గరికి వచ్చేశాడు. నా భర్త, నా కొడుకు అమ్మను వదిలి ఈ ఇంటి పరువు తీసేసిన సింధు వద్దకు చేరారని అమ్మ మానసికంగా ఎంత నలిగిపోయిందో మీకేం తెలుసు? అమ్మ మిస్ అవడానికి కారణం మధు కాదు, ముమ్మాడికి ఈ సింధుయే. ఏయ్ తేజ, నీ భార్యని వెనకేసుకు రావడం కోసం మధు చేసిన తప్పుని నా మీద రుద్దితే నేను అస్సలు ఊరుకోను చెప్తున్నాను. ఊరుకోకేం చేస్తావు? చెప్పు, ఊరుకోకేం చేస్తావు? నువ్వు మళ్ళీ మా కుటుంబంలోకి రావడం వల్లే కదా మా అందరికి నీ కష్టాలు. చాలే అపరా. సిగ్గు లేకుండా నీ పెళ్ళాన్ని సమర్థిస్తున్నావా? ఏంట్రా అసలు సింధు చేసిన తప్పు? ఏంటి సింధు చేసిన తప్పు? పిల్లలతో కలిసి తన అత్తారింట్లో ఉండాలనుకోవడం సింధు చేసిన తప్పా? సింధు గురించి తప్పుగా ఇంకొక మాట మాట్లాడావో నీ పెళ్ళానికి పట్టిన గతే నీకు పడుతుంది. జాగ్రత్త. మీ అమ్మ మానసికంగా బాధపడుతుందని మాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? నేను ఫోన్ చేసి మీ అమ్మ గురించి అడిగినప్పుడల్లా నువ్వు నీ పెళ్ళాం మాట దాటవేస్తూ వచ్చారు. మీ అమ్మ పూర్తిగా పిచ్చిదయ్యేదాకా ఇద్దరు చూస్తూ ఉన్నారు. ఆ రోజే మాతో చెప్పుంటే ఈరోజు మీ అమ్మకి పరిస్థితి వచ్చేదా? పెద్ద కొడుకు అయ్యుండి కూడా మీ అమ్మ విషయంలో శుద్ధ మొద్దువైపోయావు కదరా. చిచ్చే, నువ్విలాంటి దానివని తెలియక కోరి నిన్ను కోడలిగా చేసుకుందే ఆ పిచ్చిది. అలాంటి దాన్ని మోసం చేయాలని ఎలా అనిపించిందిరా? ఎలా అనిపించింది? అయ్యో మావయ్య, ఈ సింధు మిమ్మల్ని కూడా మాయ చేస్తుంది. మాయ చేసే బుద్ధి, మోసం చేసే మనస్తత్వం నీది, నాది కాదు. నేనా? మావయ్య, సింధు మాటలు నమ్మద్దు మావయ్య. మరిది గారిని ఎలాగైనా సరే మళ్ళీ భర్తగా తను సొంతం చేసుకోవాలనే మన కుటుంబంలో సింధు ఎన్ని కలతలు కల్లోలాలు సృష్టించింది. అత్తయ్యకు మీరు దూరం అయ్యేలా చేసింది. మరిది గారు తన దగ్గరికి వచ్చేలా చేసుకుంది. మీరందరూ అత్తయ్యని వదిలి వెళ్ళినా
నేను కోడలిగా కాకుండా సొంత కూతురిలా అత్తయ్యని చూసుకుంటున్నాను మావయ్య. ఇదిగోండి, ఈ సింధు వల్ల మెంటల్ బ్యాలెన్స్ తప్పిన అత్తయ్య గారికి నేనే దగ్గరుండి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. మళ్ళీ అత్తయ్యని మామూలు మనిషిని చేసి మీ ముందుకు తీసుకురావాలని అనుకున్నాను. అందుకని అత్తయ్య పరిస్థితి గురించి మీకు చెప్పలేదు. చెబితే మీరు తట్టుకోలేరని మావయ్య ఇప్పటిదాకా ఆగే మావయ్య. ఏ మధు, మీ అత్తయ్యని మభ్యపెట్టినట్టు మాయ చేసినట్టు నన్ను కూడా మాయ చేయాలని చూడకు. నువ్వు సింధు, మీ ఇద్దరిలో ఎవరు మంచి ఎవరు చెడు అన్నది నాకు బాగా తెలుసు. మంచి మనసున్న సింధుని కోడలిగా కాదనుకుని చెడు ఆలోచనలున్న నిన్ను కోడలిగా తను చేరదీసింది. అదే దాము చేసిన పెద్ద తప్పు. ఆపండి నాన్న. ఇందాక నుంచి చూస్తున్నాను, మధుని మీరు ఎందుకు అన్నాన్ని మాట్లాడి అంటున్నారు? మధు ఏం చేసినా మన ఇంటి కోసమే చేసింది. అది తెలుసుకోకుండా ఎందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? ఏయ్ తేజ, అత్తయ్య కూడా ఈ ఇంటి గౌరవం, పరువు, మర్యాదలు ఈ మధు నిలబెడుతుందని చాలా నమ్మింది. చివరికి అత్తయ్యని ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చారు. మధు క్యారెక్టర్ కరెక్ట్ కాదని, తను మంచిది కాదని నేను చెప్తున్నా ఎవరూ నా మాటలు పట్టించుకోలేదు. ఇప్పుడు చూడండి, అందర్నీ ఎలాంటి పరిస్థితికి దిగజార్చిందో నీ పెళ్ళాం. ఏ సింధు, నోటికొచ్చిందల్లా మాట్లాడుకో. అత్తయ్యని నేను పిచ్చిదాన్ని చేశానా? నీ వల్లే కదా అత్తయ్య ఈ పరిస్థితికి వచ్చారు. అసలు నీ దగ్గర ఏ ఆధారాలున్నాయని నా మీద ఎన్ని నిందలు వేస్తున్నావు? నువ్వు నన్ను ఏమనాలి అనుకున్నా ముందు ఆధారాలు చూపించి ఆ తర్వాత మాట్లాడు. ఇలా ఊరికే మాటలు పడ్డవంటే నా వల్ల కావడం లేదు. ఆధారాలు లేవనే కదా నువ్వింతలా రెచ్చిపోయి నీకు నచ్చినట్టుగా విచ్చలవిడిగా నువ్వనుకున్నవన్నీ చేస్తున్నావు. ఆధారాలతోనే వస్తాను. నువ్వేంటో అందరికీ తెలిసేలా చేస్తాను. ఏ మధు, మీ అత్తయ్య క్షేమంగా ఈ ఇంటికి రావాలని, నా దాముకి ఏం కాకూడదని ఆ దేవుడికి దండం పెట్టుకో. పొరపాటున నా దాముకి ఏమైనా అయ్యిందా? ఇప్పటి వరకు నన్ను నువ్వు మామయ్యగానే చూసావు. అసలైన చంద్రశేఖర్ని చూడలేదు. చూస్తే తట్టుకోలేవు. జాగ్రత్త. పదమ సింధు, మనం వెళ్దాం. మావయ్య, ఎక్కడికి? మనం ఉంటున్న ఇంటికి. మావయ్య ప్లీజ్, దయచేసి ఇప్పుడైనా నా మాట వినండి. మీరిక్కడే ఉండాలి. అప్పుడే ఈ మధు ఆటలు సాగవు. చిచే, ఇంకా ఈ ఇంట్లో ఏముందని ఇక్కడ ఉండాలమ్మా? నా దాము లేనప్పుడు నేనిక్కడుండి ఏం చేయాలి? నా చిన్న కొడుకేమో భార్య అవసరం లేదు, నా పెద్ద కొడుక్కి వాడి భార్య వాడి లోకం. నేనిక్కడే ఉంటే దాముని పిచ్చిదాన్ని చేసినట్టు నన్ను కూడా రేపు వీళ్ళు ఏదైనా చేయడానికి అస్సలు వెనకాడరు. వీళ్ళకి మనీ తప్ప మనుషులు, మమతలు అవసరం లేదమ్మా. ఇంకొక్క నిమిషం నేను ఇక్కడున్నా నాకీ మధుని చంపేయాలనిపిస్తుంది. వెళ్దాం పదమ్మా. దా పద.
సింధు, మావయ్య గారి చేతి నన్ను కొట్టించి అవమానిస్తావా? చెప్తాను నీ పని, చెప్తాను. చివరికి నా బ్రతికిలా రోడ్డు పాలైపోయింది. దీనంతటికి కారణం మా మధునే. అది మాత్రం ఇంట్లో హాయిగా ఉంది. నేను ఎవరూ లేని అనాథలా బయట తిరుగుతున్నాను. నన్ను ఇంత బాధ పెడుతున్న మధుకి నా ఉసురు తగలకుండా పోదు. అయ్యో దెబ్బలు తగిలినట్టున్నాయి. అయ్యో అయ్యో రండి రండి హాస్పిటల్కి తీసుకెళ్దాం. లేపండి లేపండి జాగ్రత్త, త్వరగా లేవండి. అయ్యో ఇలాంటి దాన్ని కొట్టడం కాదురా, చంపిన పాపం లేదు. పొరపాటున నా దాముకి ఏమైనా అయ్యిందా? ఇప్పటి వరకు నన్ను నువ్వు మామయ్యగానే చూసావు, అసలైన చంద్రశేఖర్ని చూడలేదు. మధు, ఏమైంది మధు? ఏంటిదంతా? ఆ సింధు ప్రతిసారి ఏదో విధంగా నా మీద అటాక్ చేస్తూనే ఉంది తేజ. దానికి ఎంత ధైర్యం ఉంటే మావయ్యని నా మీదకి ఉసిగొలుపుతుంది. అది రెచ్చగొడితే మాత్రం ఈ ఇంటి పెద్ద కోడలని కూడా చూడకుండా మావయ్య నన్ను కొడతారా? నన్ను అన్ని మాటలంటారా? ఇన్ని రోజులు పోనీలే పోనీలే అని వదిలేస్తూ వస్తున్నాను తేజ. ఇంకా సింధుని ఊరుకునే పరిస్థితి లేదు. అది నా కాళ్ల దగ్గర కుక్కలా పడుండేలా చేస్తాను. అది బతికి ఉన్నంత కాలం నాకు బూడిగం చేస్తూ నా బానిసలాగి బతకాలి. మధు, ఏమైంది మధు? ఏమైంది? ఏం లేదు తేజ. జరిగిన అవమానం నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ సింధు, దాన్ని వదిలిపెట్టను. దాన్ని ఏదో ఒకటి చేస్తాను. మధు, మధు ఏమైంది మధు? మధు, ఏమైంది? ఏదైనా గుడ్ న్యూసా? గుడ్ న్యూస్ లేదు, పాడు లేదు. తిన్నది అరక్క వామిటింగ్స్ అయ్యాయి, అంతే. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకోకు తేజ. చిన్న పనుంది, నేను ఆ పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళొస్తాను. మధు, ఏంటి ఏదో తేడాగా ఉంది. ఇప్పటికీ 2 సార్లు వామిటింగ్స్ అయ్యాయి. పైగా కళ్ళు కూడా తిరుగుతున్నాయి. కడుపులో పెయిన్గా ఉంది. ఇలా ఎందుకు జరుగుతుంది? కొంపతీసి ఇది అదేనా? దానికి సంబంధించిన సిమ్టమ్సేనా?
చచా అలా ఏమై ఉండదులే. ఎందుకైనా మంచిది ఓసారి డాక్టర్కి ఫోన్ చేసి క్లారిటీ తీసుకుందాం. మధు, చెప్పు మధు, మళ్ళీ మీ అత్తయ్యతో ప్రాబ్లమా? ఆ, లేదు, నాకే చిన్న ప్రాబ్లం. ఏంటది? నాకు 2 సార్లు వామిటింగ్స్ అయ్యాయి. కడుపులో కాస్త వికారంగా అదోలా అనిపిస్తోంది. కళ్ళు కూడా తిరుగుతున్న ఫీలింగ్ ఉంది. ఈ సిమ్టమ్స్ దేనికొస్తున్నాయి? ఈ మధ్య నువ్వు తేజ ఏమైనా కలిసారా? ఆ, నా దరిద్రానికి ఒకే ఒకసారి జరిగిందిలే అలాగా. మీరు కలిసారంటే ఇంకా చెప్పేదే ఉంటుంది, అదే అయ్యుండొచ్చు. ఆ, ఒకసారి కిట్తో ఏమైనా టెస్ట్ చేసుకోమంటావా? వద్దొద్దు. ఆ కిట్తో చేసుకున్న టెస్ట్లన్నీ కరెక్ట్ రిజల్ట్స్ రాకపోవచ్చు. నువ్వు ఒక పని చేయి మధు, వెంటనే మా హాస్పిటల్కి వచ్చేయి. నేను ఇక్కడే ఉన్నాను, నేను చూస్తాను. ఇదిగో, ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. ఏం జరిగినా సైలెంట్గా జరిగిపోవాలి. లేదంటే తర్వాత నాకు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సరేనా? ఓకే మధు, టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను కదా. నేను హాస్పిటల్లోనే ఉన్నాను, త్వరగా వచ్చేసి. సరే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. డ్రైవర్, పోనీ. ఓకే మేడం. చెప్పాదిత్య. హలో సింధు మేడం, మధు ఫోన్లో ఎవరితోనో చాలా టెన్షన్గా మాట్లాడి కారులో ఎక్కడికో వెళ్తుంది మేడం. మధు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు తనని ఫాలో చేయి. ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు వెంటనే కాల్ చేయి, నేను వస్తాను. అలాగే మేడం. ఇవిడ తాలూకా ఎవరు లేరా? తెలీదు మేడం, బండి గుద్ది రోడ్డు పక్కన పడిపోతే తీసుకొచ్చాం మేడం. సరే అయితే ఇవిడ స్పృహలోకి వచ్చాక డీటెయిల్స్ అన్ని మేము కనుక్కుంటాం. సరే మేడం, మేము ఉంటాం మేడం. వెళ్ళండి. పద. మధు, ఇక్కడున్నాను. అయ్యో, త్వరగా రా మధు, టెస్టులు చేయాలి. పదండి. ఏంటి ఆదిత్య మళ్ళీ కాల్ చేసావు? సింధు గారు, మధు నిజాంపేట్ సర్కిల్ దగ్గర ఉన్న హాస్పిటల్కి వచ్చింది. నాకెందుకో డౌట్గా ఉంది, అందుకే మీకు కాల్ చేశాను. మధు ఈ టైంలో హాస్పిటల్కి ఎందుకు వెళ్ళింది? కాంపిటీస్ స్వాతిని పేషెంట్గా అక్కడ ఏమైనా దాచిపెట్టిందా? ఆదిత్య, నువ్వు అక్కడే ఉండి మధుని అబ్జర్వ్ చేస్తూ ఉండు. నేను హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటాను. అలాగేనండి. పడుకో మధు, టెస్ట్ చేస్తాను. అలాగే.
ఒక నిమిషం ఆగు, ఇప్పుడే వస్తాను. ఉమ్. నేను హాస్పిటల్లో ఉన్నానేంటి? ఇక్కడ నన్ను ఎవరైనా చూసి గుర్తుపట్టి ఆ మధుకి ఫోన్ చేస్తే అదొచ్చి నన్ను బలవంతంగా తీసుకెళ్ళి మళ్ళీ నన్ను ఇంట్లో బంధించి పిచ్చిదాన్ని చేస్తుంది. ఎవరు చూడకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అసలు. నేను చెప్పినట్టు బుద్ధిగా ఇంట్లో ఒక గదిలో పడి ఉంటే సేఫ్గా ఉండేవాళ్ళం. రండి ఇంటికి వెళ్దాం. అత్తయ్య, మాట వినండి. అత్తయ్య, వదండి. నువ్వేంటిక్కడ? అత్తయ్య ఎందుకు నిన్ను చూసి అలా పారిపోతుంది? మతిస్థిమితం తప్పి ఇంట్లో నుంచి పారిపోయారు. బంగారం లాంటి మా అత్తయ్యకి ఎలాంటి గతి పట్టించావే? ఛీ! జరగబోయేది ఏంటి అనేది నీ కళ్ళతో నువ్వే చూస్తావు కదే.